కాఫీ తీసుకోండి. కరుణ నీకు మంచి ఫ్రెండే కదా, మీ ఇద్దరు అలా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకోండి. బాబాయ్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అర్జున్ కేసు ఒకటి ఉంది. వాళ్ళ మధ్య గొడవేంటో తెలుసుకోవాలమ్మా. చాలా తప్పు చేశావు అమృత. ఇంత మంచి అవకాశం దొరికితే ఎలా మిస్ చేసుకున్నావు? కానీ కరుణ గురించి చెప్తే తన్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టే అవకాశం ఉందే. వీణ్ణి ఇలా కదరా, కారు ఎక్కించి చంపేయండి. యాక్సిడెంట్ కేసులో పోతుంది. రాణిరా, తొక్కిరా ఫాస్ట్. చిన్న 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 ముసలాడా, ఎన్నేళ్లైనా ఈ రాజా ఎప్పటికీ రాజానేరా. మలేష్, ముందు చిన్నగాని లేపారా. నా కొడుకునే చంపాలనుకుంటారా? ఎవడనుకుంటున్నారా? నా కొడుకునే చంపాలనుకుంటారా? నా కొడుకునే
చంపాలనుకుంటారా? వాడు నా ప్రాణం రా, వాడు నా రక్తం రా. నా కొడుకు మీద చేసుకుంటారా? నా కొడుకుని చంపాలనుకుంటారా? చిన్న నీకే కాదురా చిన్న. డాక్టర్ చిన్న, డాక్టర్ చిన్న, చిన్న డాక్టర్ చిన్న, డాక్టర్ డాక్టర్. ఏమండి? ఏమైందండి? ఎవరు? మన చిన్న. చిన్న, 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 ఏం జరిగిందండి? చెప్పండి. రోడ్డు మీద రౌడీలతో గొడవ పడుతున్నాడు. నలుగురు కలిసి ఒకేసారి చిన్నాన్ని కొట్టారు. అక్కడే పడిపోయారు. తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వండి. లోపల తీసుకురండి. చిన్న, ఏంట్రా ఇది? నేనేదైతే జరుగుతుందని భయపడ్డానో చివరికి అదే జరుగుతుంది. ఈ గొడవలు వద్దురా అంటే వినవు కదా. నీకేదైనా జరిగితే నేను బతకలేనురా కన్నా. చిన్న, లేనన్న, ఇది చూడరా, ఇది చూడు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. రాజా, మీరిక్కడ? చిన్నాకి దెబ్బలు తగిలే డాక్టర్. స్పృహ లేకుండా పడిపోయి ఉంటే తీసుకొని వచ్చాను. వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్. అలాగా? ఎక్కడున్నాడు? లోపల చందు చూస్తుంది. ఉండండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. చందు, ఆంటీ చూడండి, నా కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఆంటీ, వాడికి ఏమవుతుందో అని నాకు భయంగా ఉందా ఆంటీ? ఆంటీ చూడండి, నా కొడుకు ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడండి. ఆంటీ, వాడికి ఏమవుతుందో అని నాకు భయంగా ఉందా ఆంటీ?
చందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చూస్తున్నాను కదా, నువ్వు వెళ్ళి బయట నిలబడు. లేదు, నేను ఇక్కడే ఉంటాను. మనకిష్టమైన వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయలేం చందు. ఏం కాదు, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. వెళ్ళు చందు. చందు, చిన్నకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? స్పృహలోకి వచ్చాడా? చాలా బ్లడ్ పోయినట్టుంది. ప్లీజ్ చందు, నువ్వు ఏడవకు. ఏడవకుండా ఎలా ఉంటానండి? వీడు బతుకుతున్న విధానాన్ని చూసి ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని ఉన్నాను. నా బాధని ఎలా చెప్పాలి? వాడికి ఏదైనా జరిగితే నేను ఎలా బతకాలి? ఏం కాదు చందు, నా మాట విను. మొన్న ఇక్కడ కాకపోతే మరో చోటికి తీసుకువెళ్తాను. ఎంత ఖర్చైనా పెట్టి వాడిని కాపాడుకుందాం. నువ్వేం భయపడకు. ఎందుకండి? ఎందుకు ఆ దేవుడు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. నీ మార్గం తప్పని తల్లిగా గట్టిగా చెప్పలేను. నా కళ్ళ ముందు వాడు నాశనం అవుతున్నా ఆపలేని పరిస్థితి. ఏడవడం తప్ప ఏమీ చేయలేని బతుకైపోయింది. చందు, ఎలా ఉన్నా డాక్టర్? భయపడాల్సిందేం లేదు, చిన్న తెప్పే. ఇంకా సేపట్లో స్పృహ వస్తుంది. చుదురుగాని రండి. చిన్న చాలా థ్యాంక్స్ డాక్టర్. దీనికి థ్యాంక్స్ ఎందుకు రాజా? ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎవరికి రాకూడదు డాక్టర్. మేము ముగ్గురం ఒక కుటుంబం, కానీ ఎవరికి ఏమీ కాకుండా బ్రతుకుతున్నాం. మా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఇలా రక్తం కారుతూ రోడ్డు మీద పడిపోయి ఉంటే పరాయి వాళ్ళ తీసుకొచ్చాను, కానీ కన్న తండ్రిలాగా హత్తుకోలేకపోయాను. కన్న బిడ్డ కోసం నా భార్య ఏడుస్తుంటే కనీసం కన్నీళ్లు తుడవడానికి కూడా నేను ముందుకు రాలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నాను. పసిపిల్లడుగా ఉన్నప్పుడే చిన్నాన్ని ఎత్తుకుని ఆడిస్తూ కొడుకుంటే ఇంతే ఉండేవాడు అనుకునేవాణ్ణి. ఆ రోజు వీడు నా కొడుకుని తెలీదు. ఈరోజు తెలిసిన తండ్రిగా చెప్పుకోలేను. ఇవి డాక్టర్ మా జీవితాలు.
వీడికి స్పృహ వస్తున్నట్లుంది. నేను వెళ్తాను, మరోసారి కలుస్తాను. అదేంటి రాజా, ఉండొచ్చు కదా. వద్దు డాక్టర్, వీడిని కాపాడింది నేనే అని వీడికి తెలిస్తే వీడు నన్ను మరింతగా అసహించుకుంటాడు. నా మీద వీడికున్న కోపానికి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. వస్తాను చందు. జాగ్రత్త. వస్తాను. చూసారుగా, ఇది మా తలరాత. ఏం పాపం చేశామంటే మేము ముగ్గురు. చిన్న 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 ఎలా ఉంది నాన్న? నేను ఇక్కడికెలా వచ్చానమ్మా? దెబ్బలు తగిలిన నిన్ను ఓ మహానుభావుడు కాపాడి తీసుకొచ్చాడు చిన్నా. నీకోసం మీ అమ్మ ఎంత బాధపడుతుందో చూడు. ఇప్పటికైనా నువ్వు ఎంత ప్రమాదకరమైన దారిలో వెళ్తున్నావో తెలుసుకో చిన్నా. సమయానికి దేవుళ్ళ ఆయన వచ్చి నిన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది నాన్న? ఎవరమ్మా ఆయన? ఆయన నీకు ప్రాణం పోసిన వ్యక్తి. రెస్ట్ తీసుకో నాన్న. ఇదిగో, ఆ 3వ నెంబర్ పేషెంట్ కి ఈ ఇంజెక్షన్ ఇచ్చి 2 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచండి. ఓకే డాక్టర్. తర్వాత స్కానింగ్ కి పంపించండి. అలాగే డాక్టర్. అమృత, ఏంటి బావా ఇలా వచ్చావు? నేనిప్పుడు నీకు బావగా రాలేదు, భార్గవి లాంటి ఓ రాక్షసికి భర్తగా వచ్చాను. హో, అంటే నీ భార్య రాక్షసి అని చెప్పడానికి వచ్చావా? అది కాదు అమృత. నువ్వే కాదు, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు తన భార్య మంచిది కాదు అనే చెప్తాడు. ఎందుకంటే తను చేసే పనులకు సంజాయిషి ఇచ్చుకోవడానికి అదో వంక. నీ భార్య నీకు మంచిది కాదు, నా భర్తకి నేను మంచిదాన్ని కాదు. నా భార్య మంచిది కాదు అని చెప్పడానికి నా దగ్గర 1,00,000 కారణాలున్నాయి. కానీ నీ భర్త నిన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఒకే ఒక కారణం చెప్తా. నీకు రాజాకి పెళ్ళైన తర్వాత భార్గవి ఎన్నిసార్లు మీ ఇద్దరిని విడదీయాలని చూసిందో తెలుసా? కానీ ఏ రోజు నీ మీద రాజాకి ప్రేమ తగ్గలేదు, నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. అది చాలదా నీ భర్త ప్రాణంలా ప్రేమిస్తున్నాడని చెప్పడానికి? ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఈ రోజు నువ్వు భార్గవికి దగ్గరవుతున్నావు. తను చెప్పిన ప్రతి దానికి తలాడిస్తూ నీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను అమృత, భార్గవి నువ్వు అనుకున్నంత మంచి మనిషి కాదు. రాజా చాలా మంచి మనిషి. తనని అనవసరంగా అనుమానించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. బాగుంది, చాలా బాగుంది బావా. పెళ్లికి ముందు ఆడవాళ్లతో తిరిగే నువ్వు, నీకంటూ ఓ క్యారెక్టర్ లేని నువ్వు నా భర్త మంచివాడు అని సర్టిఫికెట్ ఇస్తున్నావా? నిజమే, పెళ్లికి ముందు నేను చాలా తప్పులు చేశాను. ఆ తప్పులకి ఫలితం అనుభవిస్తున్నాను. నీలాంటి మంచి మనిషి అభిమానం పోగొట్టుకుని చివరికి భార్గవి లాంటి ఆడదానికి భర్తగా కాదు
బానిసగా మరి జీవితాన్ని దొర్లిస్తున్నాను. అమృత, ఆ దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడు, మంచి జీవితాన్నిచ్చాడు. దాన్ని నాశనం చేసుకోకు. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? అంటే నేను చెప్పింది నమ్మవా? నువ్వే కాదు, ఎవరు చెప్పినా నేను నమ్మను. నీ భార్య మంచిదో కాదో అనే విషయం పక్కన పెడితే నా కాపురంలో చిచ్చు పెట్టే మనిషి గురించి నాకు చెప్పింది భార్గవే. తనప్పుడు చెప్పిందే ఇప్పుడు నిజం అయ్యింది. ఆ రోజు నువ్వెలాంటి వాడివో పెళ్లికి ముందే తెలుసుకొని నీకు దూరంగా వచ్చాను. పెళ్ళైన తర్వాత ఇన్నాళ్లకు నా భర్త ఎలాంటి మనిషో తెలుసుకొని దూరం కాలేక కుమిలిపోతున్నాను. ఈ ప్రపంచంలో భార్య భర్తని ఎంత ప్రేమించినా మీ మగాళ్ల బుద్ధులు మాత్రం మారవు. మీకు మోజు తీరాక భార్యలు దెయ్యాలవుతారు. అది కాదు అమృత. దయచేసి ఇంకో మాట మాట్లాడకు. నేనేం చేయాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని నమ్మాలో నాకు బాగా తెలుసు. నీ సలహాలు సూచనలు నాకేం అవసరం లేదు. వెళ్ళు. అలాగే అమృత, వెళ్తాను. ఈ రోజు నా మాటలు నీకు అర్థం కావు, ఏదో ఒకరోజు అర్థమవుతాయి. కానీ అప్పటికి నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. గుర్తుంచుకో.